కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా పట్టభద్రులందరికీ, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మీ అందరూ విఘ్నులు, తెలివితో ఓటేస్తారు, చదువుకున్న వాళ్ళు కాబట్టి ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి చర్చ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. ఈ దేశంలో 1931లో బ్రిటిష్ ప్రభుత్వ హయాంలోనే ఈ దేశంలో కులగణన జరిగింది. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ఈ దేశంలో కులగణన జరగలే. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో మళ్ళీ కులగణన జరగాలి, కులగణన జరిపి అందరికీ న్యాయం చేయాలి, అన్ని వర్గాలకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నాడు. మీ అందరికీ తెలియదు ఏంటిదంటే, ప్రతి 10 సంవత్సరాలకు జనగణన జరుగుతుంది. జనగణనతో పాటు ఎస్సీ ఎస్టీల కులగణన జరుగుతుంది, కానీ బీసీల కులగణన ఎప్పుడు జరగలే. రాహుల్ గాంధీ గారు ఏం డిమాండ్ చేస్తున్నాడంటే, ఈ దేశంలో జనగణన చేసేటప్పుడు బీసీల కులగణన కూడా చెయ్యాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేస్తున్నాడు. ఈ దేశంలో మండల్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది 1980లో. ఈ దేశంలో 52% బీసీలు ఉన్నారని. ఈ దేశంలో 52% బీసీలలో 43.7% హిందూ బీసీలు, 8.3% ముస్లిం బీసీలు ఉన్నారని చెప్పి మండల్ కమిషన్ తెలిసింది. మన రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కులగణన చేసి ఈ రాష్ట్రంలో 57%, అప్రాక్సిమేట్గా 55% బీసీలు ఉన్నారు. దాంట్లో 46.7% హిందూ బీసీలు ఉన్నారు. మిగతా 10% ముస్లిం బీసీలు ఉన్నారని తెలిసింది. అంటే టోటల్ 57%. 52% మండల్ కమిషన్ చెప్తే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 57%, అంటే 5% ఎక్కువ అని తెలిసింది. కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే, ఇది తప్పుల తడక, వీళ్ళు సరిగా లెక్క పెట్టలే, బీసీల లెక్క తక్కున్నది అని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు మిత్రులారా. బండి సంజయ్ గురించి నేను మాట్లాడితే ఈ 3 కట్టప్పలు ఉన్నారు. బండి సంజయ్ ఒకడు సగం గుండోడు, మా జిల్లా ఫుల్ గుండోడు ఉన్నాడు అరవింద్, ఇంకొక ఆయన కొత్తగా చేరిండు భారతీయ జనతా పార్టీలో ఈటెల రాజేందర్. ఈ 3 కట్టప్పలు బీసీల ద్రోహులు. కులగణన చేయరట. మా జిల్లా వాడు అంటాడు కులగణన చెయ్యు అనంటే కులం కాదు గుణం ఉండాలన్నట. మరి ఇక్కడ ఉన్న బీసీలను అడుగుతున్నా, మరి మన గుణం లేదా? అరే గుండు, నీకు సిగ్గుందా? నీకు నువ్వు కూడా ఒక బీసీవే కదా. కులగణన చేయమంటే కులగణన ఎందుకు వద్దంటున్నావు? నీకు రాబోయే కాలంలో మా బీసీని బుద్ధి చెప్పే సమయం వస్తుంది బిడ్డ. మరి ఇదే కులగణన వద్దంటున్నావు కదా. 2011లో మా ప్రభుత్వం సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ చేసింది. ఆ తర్వాత మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2018లో ఇదే రాజ్నాథ్ సింగ్ హోమ్ మినిస్టర్గా పార్లమెంట్లో ఒక తీర్మానం పెట్టిండు.
2021లో జరగబోయే జనగణనతో సహా మా ప్రభుత్వం కులగణన చేస్తుందని చెప్పి పార్లమెంట్ సాక్షిగా బీసీలకు హామీ ఇచ్చాడు. మీరే కదా హామీ ఇచ్చింది, ఎట్టిపోయింది మీ హామీ? ఇదే 2021లో అంటే బీజేపీ ద్వంద్వ నీతి గురించి చెప్పాలా, బీసీలకు చేస్తున్న ద్రోహం గురించి చెప్పదలుచుకున్న మిత్రులారా. 2021లో మహారాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఆ రోజు మహారాష్ట్ర ప్రభుత్వం మాకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉండగా సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ చేసింది కదా, ఆ డేటా ఇవ్వండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తే అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం, ఇదే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మేము ఇవ్వము అని చెప్పింది. ఇవ్వకపోతే ఎట్లా అని చెప్పేసి మహారాష్ట్ర ప్రభుత్వం, సరే మీరు జనగణన చేస్తున్నారు కదా 2021లో, మరి వచ్చే జనగణనలో కులగణన చేయండి అంటే ఇదే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది. కేంద్ర ప్రభుత్వం మేము భారతీయ జనతా పార్టీ కులగణనకు వ్యతిరేకమని చెప్పిండ్రు. వీళ్ళకి మనం ఓట్లు వేయాలన్నా బీసీల? బండి సంజయ్ ఏమంటున్నాడు? ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తే మేము బీసీ రిజర్వేషన్లు పెంచడానికి ఒప్పుకోమన్నాడు. మరి ఇదే గుజరాత్లో మోడీ కులం ఏదైతుందో గాంచీ కులం, అది ముస్లింలలో కూడా ఉంది. ఓబీసీ లిస్టులో, సెంట్రల్ ఓబీసీ లిస్టులో అక్కడున్న ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నాయి. మరి మోడీ అక్కడ రిజర్వేషన్లు ఇస్తుండు కదా, అంటే మోడీని రిజర్వేషన్లు ఇవ్వద్దని అంటున్నావా? ఈ విధంగా ఇక ఇంకొక ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నాడు, కులగణన ఎట్లా చేస్తామట, ఇక్కడున్న రెడ్లు అక్కడ, ఇక్కడ ఓసీలు అయితే అక్కడ కర్ణాటకలో బీసీలు కాదని ఎవరు అంటున్నారు. అక్కడ కర్ణాటకలో ఉన్న లింగాయత్, ఇక్కడ బీసీలు. మరి ఇదే దోబిలు చాకలి వేరే దగ్గర ఎస్సీలు. ఇదే ముదిరాజ్ కులం, మన దగ్గర ఉన్న ముదిరాజ్ కులం ఇక్కడ బీసీలు అయితే హర్యానాలో, ఉత్తరప్రదేశ్లో ఎస్సీలు వాళ్ళు. రామ్నాథ్ కోవింద్ అనే అధ్యక్షుడు, ఆయన కోలి, ముదిరాజ్ అని అక్కడ కోలి అంటారు వాళ్ళు ఎస్సీలు. మరి లెక్క చేస్తున్నారు కదా, ఎస్సీ ఎస్టీల జనాభా లెక్క కులగణన చేస్తున్నారు కదా, మరి ఓబీసీ కులగణనకు ఎందుకు అడ్డుపడుతున్నావు రాజేందర్? ఇది న్యాయమేనా అని అడుగుతున్నా. ఇక్కడున్న బీసీ మిత్రులను అడుగుతున్నా, కులగణన కావాలా, కులగణన వద్దా? కావాలనేటోళ్ళు అంతా చేతులు లేవట్టు. బీసీ రిజర్వేషన్ మీకు వద్దా? మధ్యలో ఉన్న మహిళ భయపడద్దు, భయపడితే అన్యాయం జరిగేది మీకే. కులగణన కావాలా వద్దా? కావాలా వద్దా? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 2019లో జనవరి 9 నాడు బిల్లు పెట్టి, 10 నాడు లోక్సభలో పెట్టి, ఆ తర్వాత 11 నాడు రాజ్యసభలో పెట్టి, 12 నాడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తెచ్చుకున్నారు కదా బీజేపీ నాయకులారా. ఇవాళ ఇదే బీజేపీ నాయకులను, ఇదే కట్టప్పలను అడుగుతున్నా, ఇవాళ బీసీలు రిజర్వేషన్లు పెంచమని అడుగుతున్నారు. ఇవాళ మా రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం 27% నుంచి 42% పెంచడానికి సిద్ధంగా ఉంది. రేపు రాబోయే అసెంబ్లీ సెషన్లో, ఈ బడ్జెట్ సెషన్లో ప్రత్యేక సెషన్ పెట్టి బీసీలకు రిజర్వేషన్లు పెంచి చట్టం చేయబోతున్నాం. మరి ఇవాళ బీజేపీ మిత్రులను అడుగుతున్నా, తమిళనాడు తరహాలో ఏ విధంగా అయితే రిజర్వేషన్లు అక్కడ 69% రిజర్వేషన్లు ఉన్నాయి, అక్కడ 50% దాటి ఉన్నాయి, 69% ఉన్నాయి. అప్పుడున్న జయలలిత గారు, అప్పుడు పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఇక్కడ అసెంబ్లీలో చట్టం చేసి 69% రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో 9th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో పెట్టి అప్పుడు అమలు చేయించుకున్న జయలలిత ఇవాళ రేవంత్ రెడ్డి గారు అదే చేయబోతున్నాడు. 40 బీసీలకు 27% నుంచి 42% రిజర్వేషన్లు పెంచి రేపు 9th షెడ్యూల్లో పెడతావా పెట్టవా అని మోడీని అడగబోతున్నాడు. దీనికి మీరందరూ మద్దతు పలుకుతున్నారా లేదా? బీసీ ద్రోహుల ఈ బీజేపీ ఓటేద్దామా, బుంద పెడదామా? ఒకవేళ మిత్రులారా మీరు భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపినట్లయితే బీసీలకు ద్రోహం చేసినట్లే. ఈరోజు ఇప్పటి వరకు కూడా మనం
ఈ 27% రిజర్వేషన్లు రావడానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, కాంచీరామ్ కావచ్చు, పూలే గారు కావచ్చు. వీళ్ళ పోరాటాల వల్లనే ఇవాళ 27% రిజర్వేషన్లు ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు నిజంగా పోరాటం చేయలేకుంటే మనకి 27% రిజర్వేషన్లు ఉండేవి కావు. వాళ్ళని మహనీయులుగా మనం కొలుస్తున్నాం. మనం మిగిలిన భారతీయ జనతా పార్టీకి ఓటేసి వాళ్లకు మద్దతు తెలిపితే మన బీసీలకు ద్రోహం చేసిన వాళ్ళమవుతాం, చరిత్రహీనులమవుతాం. మిత్రులారా, దయచేసి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఓటేసి ఇక్కడ నరేందర్ రెడ్డిని గెలిపించి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని, రాహుల్ గాంధీ గారికి బలం ఇవ్వాలని, రేపు రాహుల్ గాంధీ గారిని బలోపేతం చేస్తే ఆయన బీసీల రిజర్వేషన్లు 27% నుంచి 42%. రేపు న్యాయం జరిగేది మనకే కదా. ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్లు, జాబ్లలో రిజర్వేషన్లు, విద్యా సంస్థల్లో యూనివర్సిటీలో రిజర్వేషన్లు పొందేది బీసీలే కదా. దీనికి మద్దతు తెలుపుదామా లేదా? తెలుపుదామా అనే వాళ్ళు చేయలేమని అందరు వద్దా? నువ్వు గట్టిగా కొట్లాడకపోతే రాదమ్మా, నోరు తెరవలేకపోతే మీకు రావు. బీజేపీ అని చేస్తుంది. మీరు గట్టిగా సపోర్ట్ చేస్తేనే బీజేపీ భయపడుతుంది. ఈ ఎన్నికల్లో వాళ్ళ నోడు ఒకటి చూపెడదాం, బుద్ధి చెప్దాం. ఈ ముగ్గురు కట్టప్పలకు చెప్దామా? దయచేసి మిత్రులారా, మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి పెద్ద ఎత్తున విజయం కల్పించాలని మీ అందరినీ కోరుకుంటున్నాం. సెలవు తీసుకున్నా. ధన్యవాదాలు.